ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ అయితే నేను 'పుష్ప 2' మూవీ నుంచి 'జాతర' సాంగ్ ఉంది కదా! 'గంగో రేణుక తల్లి' అని. ఆ సాంగ్ ఆల్రెడీ పోస్ట్ చేసిన. ఆ సాంగ్‌కి 4,00,000 ప్లస్ లైక్స్ అయితే ఉన్నాయి 2 డేస్‌లోనే. ఓకే. చాలామంది ఆ సాంగ్‌ది ట్యుటోరియల్ చేయమన్నారు. లేకపోతే ప్రాజెక్ట్ అయినా ఇవ్వమన్నారు. మెయిన్ చాలామంది చెప్పిందేందంటే ఫోటోతోటి చేయండని. ఓకే. నేను ఫస్ట్ అయితే ఇక్కడ 2 డెమోస్ చూపిస్తాను. ఒకటి ఫోటోతోటి ఉంటది. ఇంకోటి సేమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో ఉంటది. చూడండి. ఉల్లాకు సిరగట్టి ఉల్లోకి వచ్చనమ్మా ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను కొంచెం సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా. ఇందులో ప్లస్ ఏందంటే నేను ఫోటోతోటైతే నేను మీకు చూపించాను. లేదు మాకు ఫోటో అవసరమే లేదు. మాకు ఓన్లీ ప్రాజెక్ట్ కావాలని అనుకుంటే లిరికల్ ప్రాజెక్ట్ సెపరేట్‌గా ఉంటది. అందులో ఫోటోస్ కూడా ఉంటది. ఫోటోస్ అంటే నేను చెప్తాను. కొన్ని విషయాలు చెప్తాను. కాళీమాతది కొన్ని ఫోటోస్ ఇచ్చాను నేను. చాలా ఫోటోస్ ఇచ్చాను. కొన్ని అనే కాదు. ఒక 20+ ఫోటోస్ ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఆ ఫోటోస్ తోటి రీప్లేస్ పెట్టుకోవచ్చు. అది కూడా చెప్తాను. మొత్తం డీటెయిల్‌గానే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? మెయిన్ ఏందంటే ఇందులో కావాల్సింది ఫాంట్. ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ డౌన్ చేసుకోండి. పీఎన్‌జీ కూడా ఇచ్చాను మీకు. అన్నీ ఇచ్చాను. ఒకవేళ నా సజెషన్ ఏందంటే చాలామంది ట్రెండింగ్ వీడియోస్ చేస్తుంటారు కాబట్టి మీ ఫోటోతోటి ట్రై చేయండి. చాలామంది లిరికల్ పేజెస్ ఉన్నాయి కదా! వాళ్ళు ఆటోమేటిక్‌గా ఐడియా ఉంది వాళ్ళకు. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆటోమేటిక్‌గా లిరికలే చేసుకుంటారు. ఓకే. అందులో కొన్ని కొన్ని చేంజెస్ చేసి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దానికంటే ముందు డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఉంటది. అదైతే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన. ఇందులో 3డీ కెమెరా అయితే ఉంటది. దాన్ని హైడ్ చేసేయండి. ఇప్పుడు అంత అవసరం లేదు మనకది. ఎండింగ్‌లో మాత్రం కొంచెం అవసరం ఉంటది కాబట్టి. ఓకే. ఇప్పుడు మనకు స్టార్టింగ్‌లో ఓన్లీ లిరిక్స్ వస్తది. కానీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకి పైన వస్తది. ఒకవేళ మీరు ఫోటోనే పెడదామని అనుకుంటే నేను చాలా ఫోటోస్ ఇచ్చాను చెప్పాను మీకు. అందులో మెయిన్ ఏందంటే పీఎన్‌జీ ఫోటోస్ ఇచ్చాను. ఓకే. అది నేను ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. మీ డౌట్ క్లియర్ చేస్తాను. ఒక్క నిమిషం. చాలా ఇచ్చాను. అందులో ఏదైనా ఒకటి తీసుకుందాం. ఇది. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఇది పెడుతున్నాను. దీన్ని కొంచెం సైజ్ తక్కువ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఓకే. దీనికి ఒక చిన్న ఫేడ్ యానిమేషన్ పెట్టేసేయండి. ఓకే. చూడండి. ఆటోమేటిక్‌గా ఉంటదిది. దాని తర్వాత అది 3డీ కెమెరా ఆన్ చేయగానే దానికి ఆటోమేటిక్‌గా షేక్ అయితే అవుతూ ఉంటది. ఓకేనా? సెకండ్ ఫోటో కూడా యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. అది వీడియో ఉంటది. అది డిలీట్ చేస్తా గానీ ఇక్కడ ఫోటో ఉంటది. ఒక పర్సన్‌ది ఫోటోస్ అయితే పెట్టాను నేను. లేదు మాకు ఫోటోస్ అవసరం లేదు. మాకు కాళీమాత ఫోటోసే కావాలంటే నేను చాలా ఇచ్చానని చెప్పాను కదా! కొంచెం కిందకొచ్చేసేయండి. ఇక్కడ ఫోటో ఉంది. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి ఇక్కడ నేను మీకు చాలా ఇచ్చాను. అందులో నేను చూపిస్తాను. కొన్ని ఫోటోస్ కూడా చూపిస్తాను. డౌట్ క్లియర్ చేస్తాను. ఓకే. ఒక్క నిమిషం. ఒక 25, 30 ఫోటోస్ ఇచ్చాను. ఎగ్జాంపుల్‌గా నేను ఒకటి పెడతాను. ఇది పెడుతున్నాను. చేంజ్ అయింది. ఇది చూడండి. ఓకే. ఒకవేళ ఫోటో పెడదామని అనుకుంటే, లేదు సొంత మీ ఫోటో పెడదామని అనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేను ఒక 2, 3 చేంజ్ చేస్తా. మీకు ఏదైతే కొంచెం బెటర్‌గా ఉంటదో అది మీరు కొంచెం చూసి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. నా సజెషన్ ఏందంటే మీ ఫోటోతో ట్రై చేయండి. చాలా అమేజింగ్ లుక్ అయితే ఉంటది. డెఫినెట్‌లీ మీరు ఇంప్రెస్ అయిపోతారు. వీలుంటే ట్రై చేయండి. చాలా బాగుంది కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఓకే. లేదు మాకు లిరికలే కావాలని అనుకుంటే నేను ఇంతకుముందు కాళీమాత ఫోటోస్ ఇచ్చాను. పీఎన్‌జీస్ ఇచ్చాను. కొన్ని ఇచ్చాను పీఎన్‌జీస్. నేను యూజ్ చేసిన అన్నీ ఇచ్చేసిన. అంతే దాని తర్వాత మీకు వీలుంటే ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. 100% ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ మాత్రం చెయ్యండి. నేను మ్యూజిక్ ఆల్రెడీ అదే సాంగ్ మీద మ్యూజిక్ ఐడియో ట్రెండింగ్ ఐడియోనే యూజ్ చేసిన కాబట్టి మీరు కూడా ట్రెండింగ్ ఐడియోనే ట్రై చేయండి. మిస్ అవ్వద్దు. అంతే దాని తర్వాత సేవ్ చేసుకోండి.